సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గ్రానీ చాప్టర్ 2. లాస్ట్ టైం నేనైతే నైట్ మేర్ మోడ్ అయితే ఆడాను. మనకు కొంచెం చీకటిగా ఇంకా రెండు కాదు, ఈ వైట్ స్పైడర్స్ అయితే ఉన్నాయి కదా. ఈ లాస్ట్ టైం మనం ఒక్క ఎస్కేపే చేసాము. ఈసారి మనం హెలికాప్టర్ అన్నా ఇంకేమైనా చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. మన గేమ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. లోడింగ్. ఓకే, నైస్. ఈసారి ముగ్గురు లేరులే, కానీ ఆ స్పైడర్ కూడా కౌంట్ అవుతుంది. ఈసారి నా ముగ్గురు కలిసి నన్ను మ్యాగీ చేసుకోకుండా ఉంటే చాలు. మరి లాస్ట్ టైం మాత్రం డే 4 గైస్. డే 4 అప్పుడు మనమైతే దీన్ని ఏమంటారు, ఎస్కేప్ చేసాము. సెన్సిటివిటీ ఎక్కువ చేయరా నాన్న. ఓకే, లాగేసా. గ్రాండ్ అలౌ చేస్తారు, మనం ఇలా దాక్కోవాలి గైస్. లాస్ట్ టైం గ్రాండ్ పాక్ అసలు ఆ డోర్ ఎందుకు ఓపెన్ చేయలేదు నేను మర్చిపోయా. దానివల్ల మొత్తం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అయిపోయింది. వచ్చాడు గ్రాండ్ పా, వచ్చాడు. ఈ ముసలిది ఒక్కటి త్వరగా వస్తే అయిపోతుంది మన పని. గ్రానీ జీ ఆప్ జల్దీ आओ జీ. వచ్చింది. ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి కలిసి వస్తారు గైస్. ఒకరికొకళ్ళు తోడు. డక్ట్ టేపు. హెలికాప్టర్ కంటే లాస్ట్ టైం బోట్ చేశానా, ఏం చేశాను నేనే మర్చిపోయా గైస్. బోటు హెలికాప్టర్ గుర్తులేదు. ఫ్రెంచ్ నాకు యూజ్ఫుల్లే, కానీ నాట్ నౌ చెప్పాలంటే. గ్రానీజీ పైకి రావచ్చు. ఇక్కడ ఒక పిక్చర్ పీస్ ఉంది. హెలికాప్టర్ చేద్దాం గైస్. గ్లాస్ ఫ్యూజ్ కూడా దొరికింది, డక్ట్ టేప్ కూడా దొరికింది. ఇంకా ఇంపార్టెంట్ అంటే ఇది. స్టన్ గన్ దొరికింది. ఇంకేం కావాలి? స్పైడర్ కాట్రాజ్. ఇక్కడ ఏం లేదు గైస్, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ సెక్యూరిటీకి క్రోబర్. సేమ్ క్లూస్ కదా లాస్ట్ టైం కూడా గైస్, సేమ్ క్లూస్ అన్నట్టు నాకు గుర్తు. కానీ కింద వేస్తున్నా. రావమ్మ గ్రానమ్మ, త్వరగా ఈ ఫోటో పడేద్దాం. త్వరగా రావాలి. గ్రానీజీ వచ్చింది. అబ్బో, భయపెట్టేస్తుంది. తాత 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 చిమ్మ షాట్ తీసుకో తాత. ఇది పడేసి. అరే గ్రానీ అంటున్నా. సెక్యూరిటీకి రా నాన్న. గ్రానీజీ ఇలా దారికి అడ్డంగా పడుకోవద్దు, ఇలా పక్కకు రండి. ఇది కరెక్ట్. ఇక్కడ డోర్ హ్యాండిల్ యూజ్ లేదు. గ్లాస్ ఫ్యూజ్ మనకి ఇక్కడ. ఇది ఎందుకు? ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఇది తీసేసాయి. అరే పికప్ అవ్వట్లేదు. అరే ఒక పిక్చర్ పీస్ దొరికింది. గ్రానీ అప్పుడే మాయమైపోయింది. నైట్ మేర్ మోడ్ అయితే ఫాస్ట్గా అయిపోతారు ఏంటి? క్రోబార్ కూడా తీసేసుకొని ఇక్కడ ఏముందో చూద్దాం. తర్వాత కిందకి వెళ్దాం. కట్టింగ్ ప్లేయర్స్ మనకి కావాలి. ఒక క్లూ అన్లాక్ అవుతుంది. గ్రానీ ఇక్కడ స్పాన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కానీ తక్కువ చెప్పాలంటే. ఎస్కేప్ గైడ్, కానీ ఎస్కేప్ అయితే చేయాలి ఈసారి. నేనైతే అలా అనుకుంటున్నా. కట్టడితో ఇది కట్ చేయరా. అమ్మో, కట్ అయింది. గ్రానీ రాకముందు గన్ను ఒక్కటి. గ్రానీజీ నువ్వు వస్తావని నాకు తెలుసు. దాక్కొని రాకమ్మా ప్లీజ్.
మీటు ఇక్కడ ఎందుకు కింద వెంచి కింద పడేసాను అనుకుంటా. కాఫ్టర్ మాన్యూల్. గ్రాండ్ వస్తుందో లేదో కూడా తెలియట్లేదు. ఇక్కడ డ్రావర్ లేని లేదు. స్పైడర్లు తిరుగుతున్నాయి. హెలికాప్టర్కి ఫ్యూల్ ఒక్కటి దొరికితే అయిపోతుంది అనుకుంటా కదా. ఇక్కడ ఒక పిక్చర్, క్రోబారు. బోటుకి ఎవరికి కావాలి అక్కర్లేదు. గైస్ ఇక్కడ బయట బాగా చీకటిగా ఉందబ్బా. వచ్చిందో అమ్మో గ్రానమ్మో. తాత యాడున్నావు? వచ్చాడు తాత, మా తాత, మా మంచి తాతవి తాత నువ్వు. మీద పడేసి ఇప్పుడు మనము వెంచలేలో రే ఒకటి ఇక్కడ కట్ చేయాలి. రే చీకటి ఏంట్రా నాన్న. ఇంక ఫ్రెంచ్ ఎవరికి అక్కర్లేదు. ఐ మీన్ ఇంకా పని చేయదు. గన్నేది. ఒరే బాలరాజ్ ఎన్ని మాయమైపోయింది గ్రాని. వామ్మో బాలరాజా, ఓ బాలరాజా వచ్చింది. ఇప్పుడు స్లెండరీనే వచ్చి ఉంటుంది. వచ్చింది. ఇది తెల్లగా ఉంటుంది కాబట్టి బాగా కనబడుతుంది గైస్. గ్రానీజీ చింతకాయ అంత లేదు, నన్ను చంపేస్తుందంట. సేఫ్కి రే తీసుకోరా నాన్న. ఇది తీసుకోవడానికి ఏం ప్రాబ్లం ఏమో నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరు నా ఎంట పడకపోతే చాలప్ప. అంటే అలా అనట్లేదు, కానీ మన దగ్గర వెపన్ లేనప్పుడు వెనకాల వస్తే అయిపోతాం. అయిపోయింది, ఎస్కేప్ అయిపోయింది గాయ్స్. ఇది రిటర్న్ కాదు కదా, మర్చిపోయా. ఇక్కడ కూడా పడేయలేము. ఇట్ అవుట్ ఆఫ్ మ్యాప్. అబ్బో ఇక్కడనే సౌండ్ వచ్చింది రో. గ్రానమ్మ, ఓ గ్రాండీజీ మీరు లేచారని మాకు తెలుసు. ఏడుందేమో తెలీదు. గ్రాండీజీ నీకోసం పియానో వాయిస్తున్నా. ఓకే డింగ్ డింగ్ డింగ్. గ్రాండీజీ ఏడున్నావమ్మా గ్రానమ్మ? ఈసారి ఐసీయూ అనలేదు. నేను ఇప్పుడు ఐసీయూకి పంపిద్దామని నేను వచ్చాను. ఓ గ్రాండీజీ వచ్చిందమ్మో. బేసిక్ సెన్స్ ఉండదండి మనుషుల్లో. ఈ గ్రాండ్ పాజీ కూడా రావాలి కదా వెనకాల. ఈయన తర్వాత వస్తే ఎలా అండి? ఓ గ్రాండ్ పాజీ, ఓ గ్రాండ్ పాజీ, ఓ గ్రాండ్ పాజీ. ఆహా ఓహో ఈహీ. ఈ వండడానికి మాత్రం బాగా వస్తుంది. ఇక్కడ పడేసి గైస్ కింద క్రోబార్తో తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే పిక్చర్ ఇక్కడ పడేద్దాం. ఇంకా గ్యాసోలిన్ హెలికాప్టర్కి ఇవి పైకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ గ్యాసోలిన్ ఇక్కడ పడేసి మనం తర్వాత తీసుకోవచ్చు మెల్లగా. గ్యాసోలిన్ ఓర్ని హెలికాప్టర్కి ఇంకా కిందేం లేవనుకుంటా క్లూస్ నాకు తెలిసి. వాడి దగ్గర సేఫ్కి ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ బోట్కి, అక్కడ కిందేం లేదు, అక్కడ చెక్ చేసేసాము. అంతే గైస్, అంతే అనుకుంటున్నా.
డక్ టేప్ అమ్మా, నేను మర్చిపోయా. ఒక ఫోటో పీస్ ఎక్కడ రా నాన్న? ఇక్కడ మంచం మీద, ఇక్కడ మంచం మీదే ఉంది. ఫస్ట్ మెల్లగా ఒక్కొక్క ఐటెం పైకి తీసుకెళ్దాం. గ్రాండ్ పాలు వేస్తే చుమ్మ షాట్ ఇవ్వడానికి గన్నది కూడా తెచ్చుకోవాలి. గన్ ఆల్సో ఇంపార్టెంట్, గన్నే ఇంపార్టెంట్ అన్నిటికంటే. గ్రాండ్ పా ఎప్పుడైనా రావచ్చు. ఒక్కసారి వీళ్ళిద్దరిని వేసేస్తే కొంచెం ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. కానీ సరే గైస్, గన్ను కూడా కావాలి కదా పైకి. గన్ను ఇక్కడ గ్లిచ్ అవ్వదులే, నో వరీస్. ఒరే హ్యాండ్ వీల్ బై మిస్టేక్లో తీసుకున్నా. పిక్చర్ ఒకటి బెడ్రూమ్లో ఉంది, గ్యాస్ అని అన్నీ ఇక్కడే ఉన్నాయి గైస్. ఓకే నైస్ రా నాన్న. హెలికాప్టర్ ఎస్కేప్ చేయబోతున్నాం. ఓకే వెపన్కి ఇక్కడ ఉంది కానీ మనకి అక్కర్లేదు. నీది కింద పడదా? ఇది పడట్లేదు గైస్. ఇది పైన ఉండనివ్వండి, ఎందుకన్నా మంచిది. రే ఎక్కు. అమ్మయ్యా, గ్రాండ్ పేపర్ రాలేదు. గ్రానీ ఒకటి ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ఏమో ఈ తాత అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు కెమెరాలు. అప్పుడప్పుడు కాదు, వస్తూనే ఉంటాడు. ఓహో అవును, ఇది ఎందుకు ఓపెన్ చేశాను నేను అసలు నాకు అర్థం కాదు. అంటే ఎప్పుడు క్లూస్ వెతుకుతాం కదా గైస్, ఆ అలవాట్లో పొరపాటు అయిపోయింది. అక్కడ 3 పిక్చర్లు, ఒక పిక్చర్ ఇక్కడ ఉంది. 2 దొరికాయి కదా వాష్రూమ్లో పిక్చర్. 3 దొరికాయి. ఎలాంటి డౌట్లు వస్తున్నాయి గైస్. ఫస్ట్ ఇవన్నీ తీసుకెళ్ళాక తర్వాత వద్దాం. కిందకి వెళ్ళాక ఇద్దరిని ఒకసారి వేయాల్సిందే. ఫస్ట్ వేసేస్తే మనం ఈజీగా పని చేసుకోవచ్చు. దీన్ని అక్కడ ముందు పడేద్దాం. చెల్లె ఒకటే పడే. ఇప్పుడు గ్రానీజీ కింద ఎవరు లేరు. సౌండ్ అయినట్టు అనిపించింది నాకు, అందుకే ఒకసారి వెనకకి ముందుకి చూస్తున్నా. ఓకే డన్. గన్ ఏది? పైన ఉంది. ఇంకా బాహుబలి వెళ్తున్నాడు కిందకి. ఒరే గన్ రావట్లేదు. కత్తుల వీరుడు. అమ్మో కింజం చెత్తనావమ్మా తల్లి, బేసిక్ సెన్స్ లేదు. ఒరే తాతగారు, మీరు షార్ట్ తీసుకోకుండా వెళ్ళకూడదు, తప్పండి. చాలా తప్పు. ఏడున్నావు తాతయ్యో, ఓ తాత, మా మంచి తాతవో నువ్వు. ఇది కినబడదు కదా. గ్రానీ చనిపోయింది అన్నాక కూడా రే గ్రానీ చనిపోయింది అంటే అటు పోతావురా. బేసిక్ సెన్స్ లేదు గైస్. గ్రాండ్పా దగ్గర కూడా ఒకటి ఇక్కడ ఉంది. గ్రాండ్పా బేసిక్ సెన్స్ మొన్న వీడియోలో ఏ వీడియోలో ఆ స్క్విడ్ గేమ్లోనే బేసిక్ సెన్స్ లేదు గైస్ కార్డ్స్ దగ్గర. ఓహో ఇది కదా ఓపెన్ చేయాలి. ఫస్ట్ పిక్చర్ తీసుకో, తర్వాత హెలికాప్టర్కి ఎస్కేప్. అసలు ఇంకా కిందకి దిగక్కర్లేదు, అంటే ఇవి తెచ్చుకోవడానికి దిగాలి, అది వేరే విషయం. అంటే ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. గ్రానమ్మ స్పాన్ అవ్వకమ్మ, దండం పెడతా. అయ్యో డోర్ వేసానా. ఇలాంటి తిక్క పనులు ఎందుకు చేస్తాను నాకు అర్థం కాదు. గ్రానీలో స్పాన్ అయితే ఇలా, ఇది టైం వేస్ట్. ఫస్ట్ హెలికాప్టర్కి తీసుకొని పైకి వెళ్ళిపోదాం. ఇంకా బయట ప్రపంచంతో మాకు సంబంధం లేదు. అంటే బయట అంటే రియల్ లైఫ్లో కాదు. ఇక్కడ పెట్టేసి
గ్యాసోలిన్ ఏది ఉందిలే గైస్. సడన్గా గ్యాసోలిన్ కనపడలేదు. ఒరే గన్ను కింద ఉంది కదా. ఓ నీ గన్ ఎక్కడ పడేస్తే తాత దగ్గర అనుకుంటా. ఓకే పైకి వచ్చాం. పిక్చర్ పడేసి తాత దగ్గరే ఉందా? మేబీ తాత దగ్గరే. అక్కడ లేకపోతే ఇంకా మనం ఏం చేయలేం గైస్. కానీ ఈసారి నేను మాట్లాడను. ఒకటి ఉంది గైస్, దాని గురించి మాట్లాడితే మళ్ళీ మనకి బ్యాడ్ లక్ అవుతుంది. నేను వీడియో ఎండింగ్లో అదేంటో చెప్తా. ఇవన్నీ ఇక్కడ ఉండనివ్వండి. గన్ను నైస్ అయిపోయింది గైస్. గ్రాండ్ చూసింది. మై గాడ్ వస్తుందా ఇది? గాయస్ అతుకోండి, డోర్ తీసింది. అటువైపు ఉంది కానీ. ఓకే పదండి వెళ్దాం. ఇక్కడ గంట షూట్ చేయాలి, గ్లాస్ ఫ్యూజ్ పెట్టాలి. ఆ 3 ఐటమ్స్ ఎస్కేప్. సింపుల్ అంటే సింపుల్ కాదులే. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ వన్. నైస్ అమ్మరే. ఇంత ఈజీ గైస్. సింపుల్గా అయిపోయింది. అంటే ఈసారి సింపుల్గా అయింది. ప్రతిసారి అవుతుందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అప్పుడు మల్టీప్లేయర్లో ఏమైంది, విఎం గేమర్ పెట్టాడు, మనం పెట్టలేకపోయాం. అది ఎందుకో నాకు తెలియదు కానీ హెలికాప్టర్ మాన్యువల్ కూడా ఉంది. ఓకే గైస్ ఎస్కేప్. ఇక్కడ గైస్ ఫ్యూల్ నింపాలి. ఈ నుంచి ఎఫ్. అరే ఈ నుంచి ఎఫ్ దాకా వెళ్ళాలి గైస్ ఫ్యూల్. ఓకే మనమైతే సక్సెస్ఫుల్లీ వీడియో ఎండింగ్లో చెప్తాను కదా, కానీ ఇప్పుడే చెప్పేస్తున్నా గైస్. మనం సక్సెస్ఫుల్లీ ఒక్క లైఫ్ కూడా పోకుండా అయితే కంప్లీట్ చేసాం గేమ్. నేను షాక్ అవుతున్నా. అంటే షాక్ ఏం కాదనుకోండి, చాలా అలవాటు అయిపోయింది కాబట్టి చాలా సింపుల్గా అయిపోయింది. లేదంటే టైం పట్టేదే. ఇలా ఒక్కొక్కటి తీసుకెళ్తే 2 ఐటమ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఒకదాని కోసం ఇక్కడ దాకా రావాలి. ఓకే తీసుకొని ఇంకా పెట్టేద్దాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి పెట్టేస్తే అరే ఓకే డన్. టేప్ మొత్తం వేసేసానా? నాకు అర్థం కాదు. ఓకే డక్ టేప్ వేసేసాము. ఇంకా లెట్స్ గో గైస్. గ్రానీ హౌస్ నుంచి సక్సెస్ఫుల్లీ మనమైతే హెలికాప్టర్ ఎస్కేప్ ఇన్ నైట్మేర్ మోడ్ అయితే మనమైతే కంప్లీట్ చేసేసాం. అలాంటి ఇంకా అవుట్రో కూడా చూద్దాం. ఓకే గైస్ గ్రానీ గ్రాండ్ పా ప్రత్యక్షమయ్యారు. బాయ్ గ్రానీ గ్రాండ్ పా. మళ్ళీ వచ్చే రైనీ సీజన్లో వస్తా. అప్పటిదాకా మామిడికాయలు తెచ్చుకొని పెట్టండి. సమ్మర్లో వస్తాయి కదా. ది ఎండ్. సో ఇవాల్టి గ్రానీ వీడియోలో మనమైతే ఒక్క లైఫ్ కూడా అంటే ఒక్క డే కూడా చావకుండా గేమ్ని అయితే కంప్లీట్ చేసాం. సో ఎలా అనిపించింది గైస్ నైట్మేర్ మోడ్? మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకోసారి బోర్డ్ ఎస్కేప్ చేయాలో లేదో కూడా కామెంట్ చేయండి. చేయాలంటే పక్కా చేసేద్దాం. సో వచ్చే వీడియో కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్. బాయ్ బాయ్.